హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మేము రీసెంట్గా అయితే ఇక్కడ వరంగల్లో ఉన్న భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది ఎంట్రీ అండి. సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ మనం స్టార్టింగ్లో వచ్చేసి ఇవన్నీ అమ్మవారి బొమ్మలు అయితే ఇలా గోడల మీద అంతా పెయింట్ వేశారనమాట. సో ఈ అమ్మవారి అన్నీ మనం మామూలుగా నవరాత్రులు చేసుకుంటుంటాం కదా, అప్పుడు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అమ్మవారు స్పెషల్ ఉంటారు కదా. శైలిపుత్రి దేవి అని, బ్రహ్మచారిణి దేవి, చంద్రఘంటాదేవి, అలాగే కూష్మండాదేవి, స్కందమాతాదేవి, కాత్యాయని దేవి, కాలరాత్రి దేవి, గౌరీదేవి, సిద్ధిదాత్రి దేవి, ఇలాగా 9 డేస్కి 9 అవతారాలు ఉంటారు కదా. సో అమ్మవారి అన్నీ ఒక్కొక్క అవతారాన్ని అయితే ఇలాగ పెయింట్ వేశారనమాట గోడ మీద. అసలు ఎంత అంటే ఎంత చూడడానికి ఎంత ముచ్చటగా ఉందంటే భలేగా ఉందండి. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట. సో చూడండి అసలు లొకేషన్ అయితే ఎంత బాగుందో. ఒకవైపు కొండ ఉంటుందండి, ఇంకోవైపు వచ్చేసి భద్రకాళి చెరువు అని చెప్పేసి ఉందన్నమాట. ఆ చెరువు పేరు భద్రకాళి చెరువు అంట. అసలు చూడ్డానికి ఇటు కొండ అటు చెరువు మధ్యలో అమ్మవారి టెంపుల్ అయితే ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్గా ఉంది. సో బ్యూటిఫుల్గా ఉంది నేచర్ అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట, మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్. అండ్ రైట్ సైడ్కి ఇలా పెద్ద కొండ ఉందండి. ఆ కొండ మీద అయితే ఇలాగా శివుడును పార్వతీదేవి ఉన్నారనమాట. సో వైట్ కలర్లో ఉన్నారు. ఆ శివుడును పార్వతీదేవి ఆ స్టాచ్యూస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, చాలా చూడడానికి చాలా బాగున్నాయి అనమాట. సో అండ్ పైన కూడా సమ్మర్ కాబట్టి ఇలాగా రూఫ్ అయితే పెట్టించారనమాట వాళ్ళు. సో మనకి ఎండ తగులుతుంది అన్నది కూడా ఏముండదండి. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. గుడి కూడా టెంపుల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో దీనికి కూడా ఏదో ఒక కథ అయితే ఉంటుందండి. ప్రతాపరుద్రుడి కాలంలో అమ్మవారు చాలా కొంగు బంగారమై భక్తుల కోరికలను అయితే తీర్చేవారంట. సో ఈ టెంపుల్కి అయితే చాలా స్పెషాలిటీ ఉంది. అందుట్లో మేము ఫ్రైడే వెళ్ళామన్నమాట. అసలు జనం అయితే మేమైతే ఎర్లీ మార్నింగ్ 8కి వెళ్ళిపోయాము. అప్పటికే అందుట్లో ఫ్రైడే కాబట్టి జనాలు అయితే చాలామంది వచ్చారనమాట. సో మనం ఇలా ఎంటర్ అవ్వగానే మన లెఫ్ట్ సైడ్కి అయితే ఇలాగ గోశాల అనేది ఉంటుంది. అక్కడ వాళ్ళు గడ్డి కూడా అమ్ముతున్నారనమాట. సో పర్ హెడ్ గడ్డికి కూడా 5 రూపీస్ తీసుకుంటున్నారు. ఇదేనండి అక్కడ భద్రకాళి చెరువు అనమాట. సో ఎంత ప్లెజెంట్గా ఉందంటే వరంగల్ అంతా కూడా ఇక్కడ నుంచి వాటర్ అయితే సప్లై అవుతుందంట. సో ఇక్కడ వాతావరణం అయితే ఎంత ప్లెజెంట్గా ఉందంటే పొద్దునే వెళ్తే అసలు మనసు ఎంత ప్రశాంతంగా అంత ప్రశాంతంగా ఉండి, మీరు మాత్రం వరంగల్ వెళ్తే కంపల్సరీగా చూడండి. ఒకవేళ మీరు వరంగల్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ చూసే ఉంటారనుకోండి. కాకుండా వరంగల్ ఎప్పుడైనా వెళ్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా సరే ఎప్పుడైనా వెళ్ళకపోతే వెళ్ళండి. అమ్మవారు కూడా ఇక్కడ చాలా అంటే చాలా స్పెషల్గా ఉన్నారనమాట. ఇది బయట అంతా. ఇది వచ్చేసి యాగశాల అండి. అక్కడ మనము స్పెషల్గా ఏమైనా ధ్యానం అలాంటివి చేసుకోవాలన్నా, ఎన్నో సపరేట్ పూజలు ఏమైనా చేసుకోవాలన్నా అక్కడ మనం చేయించుకోవచ్చు అనమాట. సో ఇది మన ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ తీసుకునేటప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్కి ఉన్నది వచ్చేసి మనకి ప్రసాదాలకి టోకెన్లు తీసుకునేది, రైట్ సైడ్కి వచ్చేసి ప్రసాదాలు అవి అమ్ముతుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంట్రన్స్ అండి. ఇంక లోపలికైతే మనం టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇలా వెళ్తున్నప్పుడు మనకి క్షేత్రపాలకుల్లాగా ఇక్కడ విఘ్నేశ్వరుడు అయితే ఉంటాడు. సో మనం ఫస్ట్ వినాయకుడిని దర్శించుకొని తర్వాతకి మనం లోపలికి ఇంకా టెంపుల్ లోపలికి టర్న్ అవుతాం అనమాట. సో ఇక్కడైతే ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి కూడా చాలామంది క్యూలో అయితే ఉన్నారు. సో మనం ఏ పని చేసినా ముందు వినాయకుడిని కనుక మనం పూజించుకుంటే మనకి ఎటువంటి విఘ్నాలు అనేవి ఉండవు అని చెప్పేసి అంటుంటారు కదా. సో అందుకే ఇక్కడ మనం ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడైతే వినాయకుడు ఉంటారు. తర్వాత మనం లోపలికి టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఇలాగ 365 ఒత్తులు అయితే వాళ్ళు అమ్ముతున్నారండి. అమ్మి ఇక్కడే చిన్న చిన్న స్టెప్స్ లాగా పెట్టారనమాట. అక్కడ ఆ ఒత్తులు వెలిగించవచ్చు. పక్కనే మనకు కొబ్బరికాయలు అలాంటివి ఏమైనా కొట్టాలనుకున్నా కొట్టేయచ్చు అనమాట. ఇక్కడ బయట భద్రకాళి అమ్మవారిది చిన్న ఒక పెద్ద స్టాచ్యూ ఒకటి పెట్టారు. అంటే సపరేట్గా ఏమైనా ఉత్సవాలు అలాంటివి జరుగుతున్నప్పుడు అది యూజ్ చేస్తారంట. అండ్ పక్కన ఇవన్నీ వచ్చేసి అమ్మవారి స్పెషల్గా వాడే రథాలు అవన్నీ ఉన్నాయండి. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడైతే ఇది శివాలయం అనమాట. సో ఆ శివాలయంకి ఆ గోడలకంతా శివుడి బొమ్మలు అలా బాగా స్కెచ్ చేశారనమాట. సో ఇక్కడ చాలామంది 108 కూడా చేస్తున్నారండి. అంటే ఎన్ని వారాలు చేయాలో అదంతా అయితే నాకు తెలియదులే, కానీ చాలామంది అయితే 108 చేస్తున్నారనమాట. సో ఇలాంటి టెంపుల్స్లో మనకు 108 అంటే చాలా ఫేమస్ ఎక్కడైనా సరే. సో ఇక్కడ కూడా 108 అయితే చేస్తున్నారు. దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉందండి. ప్రతాపరుద్రుడు అనే కాలంలో సిద్ధేశ్వర చరిత్రల గ్రంథాలయంలో అది మనకి కనిపిస్తుంది అనమాట. సుదర్శన మిత్రుడు అనే పండితుడు 4 విద్వాంసులు ఉన్న దగ్గరికి ఏనుగు మీద ఎక్కి వెళ్తాడంట. సో అలాగ వెళ్ళినప్పుడు తను ఆ 4 కలిసి ఆ పండితుడు నేను ఇలా రాజుగారిని కలవడానికి వచ్చాను అని అంటే వాళ్ళు కలవనియ్యరంట.
సో అలా కలవనీయకపోతే అతను రేపు కృష్ణ చతుర్థి అలాగే అమావాస్య, మీరు అవునంటారా కాదంటారా అని వాళ్ళ మీద బెట్ అయితే వేస్తారంట. సో ఇక్కడికి వచ్చేసి మనకు అమ్మవారి చీరలండి ఇవన్నీ, అంటే మన అమ్మవారికి చీరలు పెడుతుంటాం కదా, ఆ చీరలన్నీ కూడా వాళ్ళు సేల్కి పెట్టారు. అండ్ ఇది వచ్చేసి మనకు హోమం అవి చేయించుకుంటాం కదా అది. తో ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఏంటి అంటే అయితే వాళ్ళు అంటారంట, ఇప్పుడు అతన్ని ఆ పండితునికి అవునన్నా కాదని ఇప్పుడు వాళ్ళు ఓడిపోయినట్టే. సో వాళ్ళు అలాగా దానికి ఒప్పుకోకుండా, అతను చెప్పిన దానికి ఒప్పుకోకుండా రేపు పౌర్ణమి అని అయితే అంటారంటండి. కానీ యాక్చువల్గా ఆ రోజు పౌర్ణమి కాదు, కానీ వాళ్ళు మన నలుగురు విద్వాంసులు రాజు దగ్గరికి ఇలా వెళ్ళి అడిగి, మళ్ళీ ఆ రాజు వెళ్ళి ఇక్కడ ఈ అమ్మవారిని, భద్రకాళి అమ్మవారికి 11 స్తోత్రాలతో శ్లోకాలతో అమ్మవారిని పూజిస్తే కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి అని అన్నారంట. అప్పుడు అమ్మవారిని 11 శ్లోకాలతో పూజిస్తే అమ్మవారు ప్రత్యక్షమే నువ్వు కోరుకున్నట్టుగా రేపు పౌర్ణమి అవుతుంది, అమావాస్య అవ్వదు అని అంటే నెక్స్ట్ డేకి నిజంగానే అమావాస్య అయిందంటండి. సో అప్పుడు ఆ విద్వాంసుడు, ఆ పండితుడు వచ్చేసి ఇదేదో అమ్మవారి లీలలాగా ఉంది అని చెప్పేసి మీరే గెలిచారని చెప్పేసి వెళ్ళిపోతారంట. సో మనకి ఇక్కడైతే టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఎంటర్ అయ్యేటప్పుడు మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. సో ఇది టెంపుల్కి లోపల సింహద్వారం దగ్గర లోపల ఎంట్రన్స్ అండి. నేను లోపల కూడా అంటే షూట్ చేద్దాము అమ్మవారిని అని అనుకున్నాను, కానీ ఇంక మామూలుగా ఏ టెంపుల్స్లోకైనా మనకి కెమెరా అయితే ఎలో ఉండదు కదా, సో ఇక్కడ కూడా అలాగే ఎలో లేదనమాట. సో అందుకే నేను టెంపుల్ లోపల అయితే తీయలేదు. సో ఇక్కడైతే కొంతమంది ఇక్కడ నుంచి కొంచెం చూపిద్దామని ట్రై చేశాను కానీ అవ్వలేదు. ఇక్కడైతే అమ్మవారు 9 అడుగుల ఎత్తు అలాగే 9 అడుగుల వెడల్పుతో అమ్మవారు అయితే ఎల్లో కలర్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటారనమాట. ఆ ఫేస్లో ఎంత కళ ఉంటుందంటే అమ్మవారి ఫేస్లో అంత కళ ఉంటుందన్నమాట. సో ఇది ఎప్పుడో చారిత్రకమైన కట్టడం అండి, ఎందుకంటే మనకి ఇదంతా చూస్తుంటే అర్థమైపోతుంది. కంప్లీట్గా రాయితో మొత్తం చేశారనమాట. మేము ఇంత సమ్మర్లో వెళ్ళాం కానీ అక్కడ లోపల ఎంత కూల్గా అంటే అంత కూల్గా ఉంది. సో ఇక్కడ నుంచి అయితే నేను చూపిద్దాం అనుకున్నాను, కానీ అక్కడ అందరు జనాలు అడ్డొచ్చారు. ఇక్కడ భద్రకాళి మాత టెంపుల్ కాబట్టి ఇక్కడ అందరూ అక్కడ ఆ టెంపుల్లో పంతులు గారు ఇలాగ అందరికీ భద్రకాళి అంటే ఇలాగా ఖడ్గం షేప్లో అయితే బొట్లు అయితే పెడుతున్నారనమాట. సో నెక్స్ట్ రైట్ సైడ్కి వచ్చేసి మనకి 2 గుళ్ళు ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ఇలాగా హనుమాన్ గుడి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ శివాలయం అయితే ఉంటుంది. శివాలయం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కాకపోతే అవన్నీ జస్ట్ దీపాలు పెట్టేసి అయితే క్లోజ్ చేశారు, కానీ జనాలు అయితే చాలామంది వస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది కంపల్సరీగా వెళ్ళి చూడాల్సిన టెంపుల్ అనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ప్రతినిత్యము ధూపదీప నైవేద్యాలు అలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో ఇదేనండి శివాలయం అయితే, మంచు పర్వతాల్లో మంచు కొండల్లో కూర్చున్నట్టుగా అక్కడ శివుడి ఫేస్ చెక్కి అలాగే లింగం కూడా ఉండి ఇలాగా మొత్తం మంచు కొండల్లో ఉన్నట్టుగా అక్కడైతే మొత్తం స్కెచ్ గీసారనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి నవగ్రహాలు. మేము ఇంక ఇలాగా బయటకైతే వచ్చేసామన్నమాట అమ్మవారిని దర్శించుకొని. సో ఇక్కడ ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు అనేవి జరుగుతుంటాయండి. ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, చైత్ర మాసంలో నవరాత్రులు ఇక్కడ చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తారంట. అలాగే ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తాడు. ఇవి వచ్చేసి పారిజాతం పూలు అండి. మనం మామూలుగా చూస్తుంటాం కదా పారిజాతం పూలు. ఇవి మన భూమికి తాకిన తర్వాతకి, అంటే భూమి మీద పడ్డ పూలతోనే మనము పూజ అయితే చేయాలి అని అంటుంటారు కదా. నెక్స్ట్ ఇక్కడ ఓల్డెన్ డేస్లో గురుకురాల్లో ఇలాగా మనకి పాఠాలు చెప్తుంటారు కదా, సో అలాగా అనమాట. అక్కడ స్టాచ్యూ అది కూడా ఇలా కొండ మీద ఉందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చిన్నగా ఉంది ఇది. వెంకటేశ్వర అమ్మవారిని స్వామివారిని కూడా ఇలాగ మంచిగా ఉయ్యాల్లో పెట్టారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మర్రి చెట్టు ఉందండి ఇక్కడ. సో దీనికైతే ఏమైనా కోరికలు అలా ఉంటే ఇలా ముడుపులు అయితే అన్నీ కట్టేశారు. అండ్ ఆ చెట్టుకు కూడా మంచిగా పూజలు అవన్నీ అయితే చేసుకునే వాళ్ళు. అండ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయండి. అన్ని విధాలుగా ఇక్కడైతే ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడైతే కంపల్సరీగా వెళ్ళండి. ఇక్కడైతే అమ్మవారిని శాకంబరిగా చేసినప్పుడు కూరగాయలతోనే అంతా అలంకరిస్తారంట. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా శ్రీకృష్ణ అష్టమి రోజు కూడా ఇక్కడ కృష్ణుడి రూపంలో అమ్మవారిని అలంకరించి లలితా సహస్రనామంతో పూజిస్తారంట. అలాగే వైశాఖ శుద్ధ పంచమి రోజు, శంకర జయంతి రోజు భద్రకాళీశ్వర కళ్యాణోత్సవం అనేది అయితే ఇక్కడ చాలా గ్రాండ్గా అయితే చేస్తారంటండి. ఇక్కడైతే చాలా ఇక్కడేనండి ప్రసాదాలు అవి అమ్ముతుంటారనమాట. సో ఇక్కడ కూడా మనకు పులిహోర అలాంటివి, లడ్డూలు,
కట్టు పొంగలి అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో టెంపుల్ అయితే ఎప్పటికప్పటికి క్లీన్ చేస్తున్నారు, చాలా బాగుంది. సో ఇక్కడ ఒకవైపు కొండ, ఇంకోవైపు ఇలాగ నది, మధ్యలో ఈ టెంపుల్ అసలే ప్లెజెంట్గా, ఎంత ప్లెజెంట్గా అంత ప్లెజెంట్గా ఉంది. సో ఇక్కడ మనం బయటకు వచ్చిన తర్వాతకి ఇక్కడ మనం ఇలాగ కూర్చోవడానికి అలాగ సైడ్కి చైర్స్ అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడికి మనం బయటకు వస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఇలాగా పూజా ఐటమ్స్ అవన్నీ అమ్ముతున్నారు, దేవుడి విగ్రహాలు. ఇక్కడ చిన్న చిన్న నరసింహస్వామి విగ్రహము, అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహము, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఇలాగా ఇత్తడి విగ్రహాలన్నీ అమ్ముతున్నారండి. అలాగే బుక్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారనమాట. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి ఇది సాయిబాబా టెంపుల్ అండి. ఇక్కడైతే ఇది సాయిబాబా టెంపుల్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మామూలుగా అన్ని పూజలు అవన్నీ జరుగుతున్నాయి. సో ఏదైనా సరే చూడడానికైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.